ఒకటి తక్కువైంది. పట్టుకొని కావత పట్టుకుని వదిలేస్తా సిద్ధి చేస్తా పట్టుకొని కావత పట్టుకుని వదిలేస్తా సిద్ధి చేస్తా. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనేటువంటిది సినిమాలో అయితే అరెస్ట్ చేయలేదు, కానీ బయట మాత్రం ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను కాదు, నన్ను గెలిపించారు. లెక్క సరిపోయింది. హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్, అలాగే నాకు సంబంధం లేదు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. తెలివిలేని పూకు తెల్లవార్లు దెంగించుకున్నట్టు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా నేను దెంగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఆయన ఒంటి మీద ఒక్క గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రం అంతా బొగ్గుమంటే చెప్తున్నా. ఒక్క తీస్తా పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరుగా. నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఇప్పుడు ఇలా ఎందుకు రాలనిపించిందిరా నీకు? హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయన్ని ఇంటి నుంచి పోలీసులు తీసుకువెళ్తున్నప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అది మూసినదరా. అల్లు అర్జున్ జాతకం ఏంటంటే ఆయన సూపర్ స్టార్ జాతకము, ఇంకో 10 ఏళ్ళు తిరుగులేదు. నీ అబ్బ జాతకం చెప్తారా? జాతకం ఆయన జాతక రీత్యా ఏం జరగబోతుంది అసలు? ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. ఇప్పుడే వస్తుంది బిగ్ బ్రేకింగ్. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు అని వస్తుంది. ఓకే, సో ఇవాళ శుక్రవారము, మరి రిమాండ్కి నేను చేస్తే నాకు తెలిసి 2 రోజులు ఉండాల్సి వస్తుందేమో. మీ ఖాకి బట్టలు తుపాకీ గుళ్ళు మా నోర్లు నొక్కలేవు ఇన్స్పెక్టర్. ఒక్క తీస్తా పెట్టరా సంతకం. ఓకే, సో ఆయన జాతకం మనం జాతకాలు చెప్తలేము. సో జాతకం ప్లేస్ లో సెంటిమెంట్స్ చెప్తాము. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. నేను చూపిస్తా. అరే నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అల్లు అర్జున్ గారు పార్టీ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 100% ఉంది. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో. అల్లు అర్జున్ పార్టీ పెడతారా? 100%. అంటే మామయ్యకు పోటీగా రంగంలో అవన్నీ వద్దిగా. ఇప్పుడు మామయ్యకు పోటీగా నేను అవన్నీ మాట్లాడాను. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఇదే మరి మధ్యలో ఇన్వాల్వ్ అయిపోవడం, అసలు సంబంధం లేని వాళ్ళు. ఇదంతా వేణు పరాంకుశమాలు జరిగింది. ఆయన చెప్పకుండా ఉంటే అద్భుతంగా ఉండేది లైఫ్ అని. ఇదే మరి మధ్యలో ఇన్వాల్వ్ అయిపోవడం, అసలు సంబంధం లేని వాళ్ళు. ఏది పడితే అది ఆరోపణ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్.
అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యాడు, ఆయనకు బెయిల్ కూడా వచ్చింది నిన్ననే. ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు? లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనేటువంటిది సినిమాలో అయితే అరెస్ట్ చేయలేదు, కానీ బయట మాత్రం ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పుష్ప అభిమానులు రియాక్షన్ ఎలా ఉంది? హీరో ఫ్యాన్సా? వాళ్ళు ఏదో కుర్రపంకల ఆవేశంతో మాట్లాడుతున్నారు సార్. నేను మీ కస్టడీలో ఉన్నప్పుడు మీ గురించి బ్యాట్గా మాడితే నాకు ఎంత లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఒరే ఎవడో కిరసనాల డబ్బా తీసాడు, ఆపండి రా. ఒరే బాబు వాడు చేస్తే ఆ కేసు నా మేడం చుట్టుకుంటా. ఆయన పుష్ప 2 రిలేటెడ్ సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. తెలిసింది చెప్పకురా. ఓ అయితే మీకు తెలియని విషయం. ఆ ఈవెంట్ అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు సరిగ్గా పలకలేదని చెప్పి ఆడేమన్నాడు రాడు? సినిమాకు 500-600 రూపాయల టికెట్ పెంచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు అల్లు అర్జున్. ముఖ్యమంత్రి అయిపోయి అంటే ఇప్పుడు వడ్డీ దాటినారు మొట్ట చూపించకూడదు అంటారు. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? ఆర్ సరిగ్గా మెన్షన్ చేయలేదని చెప్పి రివెంజ్ కోసమే ఆయన అరెస్ట్ చేశారు. హై డ్రామా నడుమ చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. దీంతో అల్లు అర్జున్ జైలు వెనక గేటు నుంచి వెళ్లిపోయారు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. భయపడ్డావు కదా. దీంతో రాత్రంతా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అంత కష్టపడక్కర్లేదు, ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నారు. బెయిల్ మంజూరు అవ్వగానే ఫుల్ ఖుష్ అయ్యారు ఫ్యాన్స్. రామ్దాస్ నీకు బెయిల్ వచ్చింది, నేను విడుదల చేస్తున్నాం. వస్తానని కూడా వెళతానన్నాలి. చెప్పించే సెంట్ ఆల్ఫెన్సో స్కూల్ కి ఫైనల్ బెల్ కొట్టు. ఎందుకురా? చెప్పింది చెయ్యి. అభిమానులు మొత్తం కూడా ఇక్కడ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోని చూడటానికి సంతోషంగా ఉన్నారు. సో గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ప్రాసెస్ నాడు అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫ్యాన్స్ తగ్గించుకున్నారు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా, ఏం పనులురా, ఏం పనులురా. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు